ఇక సంచలనం కలిగించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులందరూ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 9 రోజులలోపే నిందితులను అందరినీ అరెస్టు చేయగా ఈ హత్య జరిగిన తీరు, అంతకి ముందు జరిగినటువంటి తతంగం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి తేజేశ్వర్ని చంపేందుకు భార్య ఐశ్వర్య ప్రయత్నించిందని, దానికి కీలక సూత్రధారిగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు వ్యవహరించాడని పోలీసులు చెప్పగా, హత్యకి వాడిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసుకి లాజికల్ ఎండింగ్ దొరికినట్లయింది. తేజేశ్వర్ హత్య కేసులో అందరూ నిందితుల అరెస్ట్. నిందితులందరినీ ప్రవేశపెట్టిన గద్వాల పోలీసులు. ఏపీ, తెలంగాణలో సంచలనం కలిగించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు, తేజేశ్వర్ భార్య ఐశ్వర్యే ఇందులో కీలక పాత్ర పోషించగా, హత్యకు వాడిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి కిరాయి మూకతో తేజేశ్వరుని హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో 8 మంది నిందితులను అరెస్టు చేయగా కోర్టు రిమాండ్కు పంపింది. హత్యకు వాడిన కారు, 2 కొడవళ్లు, కత్తి, 1,20,000, 10 మొబైల్ ఫోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వరుని అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారు అన్నారు. మే 17వ తేదీన బీచుపల్లి దేవస్థానంలో తేజేశ్వర్, ఐశ్వర్యల వివాహం జరిగిందని, వారు కొన్ని రోజుల పాటు కర్నూలులోనే కాపురం పెట్టారని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలోనే ఐశ్వర్య బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో సన్నిహితంగా ఉండడం చూసిన తేజేశ్వర్ అనుమానం వచ్చి భార్య ఐశ్వర్యను గద్వాలకు తీసుకువచ్చాడు అన్నారు. దీంతో తేజేశ్వర్ అడ్డు తొలగించుకోవాలని ఐశ్వర్య, తిరుమలరావు నిర్ణయించారని, అందులో భాగంగానే తేజేశ్వర్ బైక్లో జీపీఎస్ పరికరం అమర్చారు. తేజేశ్వరును హత్య చేసేందుకు 4-5 సార్లు ప్రయత్నించి విఫలం కాగా, జూన్ 17న మాయమాటలు చెప్పి తేజేశ్వరుని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి కారులోనే దారుణంగా హత్య చేశారు. తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత లద్దాఖ్, ఆ తర్వాత విదేశాలకు చెక్కేసేందుకు 20 లక్షలు లోన్ తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఐశ్వర్య తేజేశ్వరుని నమ్మించింది, నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇటు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది, అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఐశ్వర్య తల్లి సుజాతతో సంబంధం పెట్టుకున్న తిరుమలరావు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారగా, అతన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తేజేశ్వర్ హత్య తర్వాత మిస్సింగ్ కేసుగా మాత్రమే మిగులుతుందని ఐశ్వర్య, తిరుమలరావు అంచనా వేయగా 10 రోజుల్లోపే అంతా పోలీసులకు చిక్కడం గమనార్హం.